ఆపలేరు. Nobody can stop this flow. Hallelujah. Hallelujah. Praise Lord. Praise the Lord. Praise Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. రండి వెళ్దాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 12, 11, 12 కలిపి ఉంటాయి. 11 చదవండి. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 11, 12 వచనంలో. ఎందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఈ విషయంనే మనం అర్థం చేసుకుంటూ నిన్నటి దినాన్ని ఆగాం. అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుందాం. ఎందుచేత సత్యమును నమ్మలేదు, నమ్మక దుర్నీతి యందు కొనసాగుతున్నట్టుగా చూస్తున్నాం. ఒకటే కారణం, సత్యంని వారు నమ్మలేదు. రెండవది, సత్య విషయమైన ప్రేమను వారు అనుసరించలేదు. ఇంకా చెప్పాలంటే సత్యమును అనుసరించలేదండి, అదే ప్రాబ్లం. సత్య విషయమైన ప్రేమ అన్నందుకు మనం డైవర్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. వారు అనుసరించనిది ఏదైనా ఉందంటే అది సత్యం. నిన్నటి దినాన్ని మనం అనుకున్నట్టు సత్యం అందరినీ దర్శిస్తుంది. వర్షం అందరికీ వస్తుందా రాదా? వస్తుంది అక్క. ఎండ అందరికీ వచ్చిందా రాలేదా? వస్తుంది అక్క. అలాగనే సత్యం అందరికీ దర్శిస్తుంది. హల్లెలూయా. చూడండి, ఎండ వచ్చి తగ్గిపోతుంది. కొంతమంది ఇంటి మీద సోలార్ ఎనర్జీ చేసుకుంటున్నారు. సోలార్ ఎనర్జీని చేసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు చూడండి, పొందుకున్న వానికి మాత్రమే ఆ కరెంట్, వేరే వాళ్ళకి లేదు. లేదు. అలా అలా ఎండ అందరి మీద పడుతున్నప్పుడు ఎండను వినియోగించుకుంటున్న వాళ్ళు కొంతమంది. అందరి ఇంటి మీద సోలార్ ఎనర్జీ ఉందా? లేదు. లేదు. కొంతమంది మీద ఉంది. ఎందుకు? వాళ్ళు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు కాబట్టి. సేమ్ టు సేమ్ అలాగనే సత్యము కూడా అందరి వద్దకు వెళ్తుంది. దాని నుండి ఎనర్జీ తీసుకునే వాళ్ళు సత్యంలో నడుస్తారు. లేని వాళ్ళు బిల్లు కట్టి, కరెంటుకి బిల్లు కట్టి వెళ్తారు. మీకు తెలుసా, ఈ సోలార్ ఎనర్జీ రెడీ అవుతున్నప్పుడు మనకు కావాల్సిన యూనిట్ల కంటే ఎక్కువ రెడీ అయినప్పుడు దానిని గవర్నమెంట్ కొనుక్కుంటుందని. అవును. అంటే అర్థం ఏంటి? వారు గవర్నమెంట్ కి కూడా యూనిట్లు ఇచ్చే రీతిగా వాళ్ళు తయారయ్యారని. మనం అంత కరెంట్ కొనుక్కున్నాం. వారు వాడుకోవడమే కాదు, ఇంకా గవర్నమెంట్ కి కూడా కొంచెం ఇస్తున్న వారిగా ఉన్నారు. లెవెల్ చాలా తేడాగా ఉంది కదా. హల్లెలూయా. సత్యమును అనుసరిస్తున్న వారు కూడా అలాగే ఉంటారు. సత్యం అందరికీ దేవుడు పంపించారు. ఎవరు దాన్ని నమ్మి క్యాచ్ చేసి దాని ప్రకారం నడుస్తారో వారిని దేవుడు ఇదిగో చల్లగా వచ్చే వాళ్ళు ఉంచుతారు. ఎవరైతే అనుసరించలేదో ఇక వారి దగ్గరకు వద్దాం. వారు ఎలా ఉంటారట? దుర్నీతి యందు అభిలాష గల వారందరూ. ఎవరు సత్యమును నమ్మరు, దుర్నీతి యందు ఆశ కలిగిన వాళ్ళు.
దుర్నీతి మీద ఆశ ఉన్నవారు సత్యమును చూడలేరు. దుర్నీతి మీద ఆశ ఉన్నవారు సత్యమును గ్రహించలేరు, సత్యమును అనుసరించలేరు. వారి మార్గం వేరు, వీరి మార్గం వేరు. వారందరినీ శిక్షావిధి పొందుటకై, అర్థం వాళ్ళకు ఆల్రెడీ విధింపబడిన శిక్ష రెడీగా ఉంది. పనిష్మెంట్ రెడీగా ఉందండి. దేవుడు వారిని పంపిస్తున్నారట. ఎలా? అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అబద్ధమునే నమ్ముతారట. సత్యమును ఇక్కడ నమ్మలేరు. సత్యం మరలా దర్శిస్తుందో లేదో అది. సత్యం మళ్ళీ దర్శిస్తుందో లేదో. స్తోత్రం. ఎంత భయంకరమైన పరిస్థితి. ఒకసారి ఆలోచిద్దాం. శిక్షా విధి పొందుటకై పరిగెడుతున్న ఈ ప్రాణముల గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఎటువంటి వారిని అనేక మందిని చూసి ఉన్నాడు పౌలు. ఇప్పుడు చెప్పండి, 2000 క్రితమే, 2000 సంవత్సరాల క్రితమే ఈ వాక్యం ఎంతగా ప్రబలి ఉంటే, ఎంత ప్రాక్టికల్ గా ఉంటే, ఇప్పుడు ఇంకెంత ప్రాక్టికల్ విషయం. పట్టించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. ఎక్కడ, ఏ ఏరియాలో పట్టించుకోవాలి? సత్యమును నమ్ముతున్నామా లేదా అనే ఏరియా. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందామా? ఎవరైనా ప్రార్థన అనుకోండి. అవును అనిపించిన వారు ప్రార్థన అనుకోండి. అవును తండ్రి, స్తోత్రం 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 అయ్యా. వందనాలు ప్రభా నా తండ్రి, మీకు స్తోత్రములు. అవును ప్రభా నా తండ్రి, సత్యమును పట్టించుకోవాల్సిన ఏరియాలో నా తండ్రి మేము పట్టించుకున్నట్టుకు, సరి చేసుకున్నట్టుకు కృప చూపించండి తండ్రి. మీకు స్తోత్రములు స్తోత్రములయ్యా. నాయన నా తండ్రి ప్రభా, నాయన సత్యమును అనుసరించకుండా నా తండ్రి ప్రభా, నాయన దుర్నీతి మీద మాత్రమే ఆశ కలిగి ఉన్నటువంటి ప్రాణములు నా తండ్రి ప్రభా, నాయన శిక్ష, వారందరూ కూడా శిక్షా విధి పొందడానికి అని ఆయన నా తండ్రి ప్రభా ఆ అబద్ధాన్ని నమ్మునట్లుగా మోసం చేయ శక్తిని దేవుడే వారికి పంపిస్తున్నారని చెప్పిన తండ్రి, ఆయన నా ప్రభా అయితే భయంకరమైన మోసకరమైనటువంటి స్థితిలోనికి వెళ్లకుండానట్లుగాను ఆయన సత్యము ఎప్పుడైతే దర్శిస్తుందో నా తండ్రి ఆ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని, ఎలాగైతే నా తండ్రి గవర్నమెంట్ కి నా తండ్రి ప్రభా యూనిట్స్ కూడా ఇంకా ఇచ్చి నాయన నా తండ్రి ఆ కరెంట్ బిల్, ఆ సోలార్ ఎనర్జీని ఎలాగైతే వారు పొందుకుంటారో అలాగన పొందుకునేటువంటి వారుగా నాయన నా తండ్రి ప్రభా కరెంట్ బిల్లు కట్టి వెళ్తారు అని చెప్పినట్లుగా వారు నా తండ్రి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని నా తండ్రి ప్రభా నాయన నా తండ్రి అద్భుత రీతిలో నాయన నా తండ్రి సత్యమును పొందుకొని నా తండ్రి ప్రభా నాన్ని అనుసరించేటువంటి వారుగా ఉండినట్లుగా కృప చూపించండి ప్రభా. మీకు వందనాలు నాయన. ఇది కేవలం కృపయే ఉన్నది తండ్రి. మీకు స్తోత్రములు స్తోత్రములయ్యా. అనుసరించలేని వారు, సత్యమును అనుసరించలేని వారు ఎల్లప్పుడూ దుర్నీతి మీద ఆశ, అభిలాష కలిగి ఉంటారని, వారి మార్గం వేరని చెప్పిన తండ్రి మీకే స్తోత్రములు. వారికి ఆల్రెడీ శిక్షా విధింపబడి ఉన్నదని చెప్పిన ప్రభా మీకు స్తోత్రములయ్యా. నాయన అబద్ధమునే నమ్మేటువంటి స్థితి వారు కలిగి ఉంటారు కనుక నాయన నా తండ్రి మరలా సత్యము వారిని దర్శిస్తుందో లేదో, ఎంత భయంకరమైన పరిస్థితి ప్రభా, క్షమించమని వేడుకుంటున్నాం నాయన. ఇటు వారిని పౌలు గారు 2000 సంవత్సరాల క్రితమే చూసి ఉండగా మరి నా తండ్రి ప్రభా ఈ పరిస్థితిలో వేస్తే భయంకరము నా తండ్రి ప్రభా.
నాయనా మేము పట్టించుకోవాల్సిన ఏరియా సత్యమును అనుసరిస్తున్నటువంటి ఏరియా ప్రభా. నాయన సత్యమును అనుసరించు వారమై నాయన నా తండ్రి ఆత్మ చేతన తండ్రి ప్రభా సమస్తమును వివేచించు వారై ఉండినట్లుగా విశేషమైన కృపనిమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. ప్రతి ఏరియాలో మమ్మల్ని మేము సరిచేసుకొని నాయన దర్శించిన ఆ సత్యమును గట్టిగా పట్టుకొని సత్యమును ప్రేమను అవలంబించిన తండ్రి ప్రభా రక్షణ మార్గంలో నడిచేటువంటి కృపనిమ్మని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో అనాది సంకల్పం చొప్పున మీ గొప్ప కార్యములు జరిగించమని మా అందరి జీవితాల్లో జరిగించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 ఇప్పుడు చూడండి, సత్యమును మరి నమ్ముతున్న వారి గురించి చెప్తున్న మాట గుర్తుందా? సత్యమును నమ్ముట వలనను ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను అంటూ నిన్న వాక్యం చదివాం. అవును. రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను. మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ఈరోజు మరి మీరేం చేయాలి అనేది చూద్దాం. అర్థం కాలే, మళ్ళీ చెప్తా. సత్యమును అనుసరించిన వారికి వేరు, సత్యమును అనుసరించని వారికి వేరు. ఇప్పుడు సత్యమును అనుసరించని వారికి ఏమవుతుంది అనేది మనం ఈ 10 వచనాల్లో చదివాం. ఎక్కడి వరకు? 11, 12 వచనాలు చదివాం. ఓకేనా? తర్వాత సత్యమును తీసుకుని వచ్చి పరిచయం చేసిన వారి గురించి 13వ వచనంలో చదివాం. అర్థం? పౌలు తిమోతి వాళ్ళు లేదా పౌలుతో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారట? మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎవరికి? దేవునికి. దేనిని బట్టి? మిమ్మును బట్టి. ఏమైందని? సత్యమును నమ్మారు కాబట్టి. జాగ్రత్త వినండి దయచేసి. మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా, మ్యూట్ లో పెట్టుకోండి. మీ దగ్గర నుంచి శబ్దాలు వస్తున్నాయి, ప్లీజ్. థ్యాంక్ యూ. మనం ఏం చూసామంటే సత్యంను నమ్మని వారి గురించి చూసాం. 2, ఆ సత్యమును పరిచయం చేస్తూ దానిని నమ్మిన వారిని చూసి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న వారిని చూసాం. ఇప్పుడు ఎవరిని చూడబోతున్నాం అంటే సత్యమును నమ్మిన వారి గురించి ఒక మాట చూడబోతున్నాం. ఎవరిని చూడబోతున్నాం? సత్యమును నమ్మిన వారి గురించి. ఆమేన్. ఇప్పుడు చూడండి, 14, 15 వచనాలు చదవరా దయచేసి. 2 తెస్సలోనిక 2వ అధ్యాయము 14వ వచనము. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. హల్లెలూయా. ఇదండి సత్యమును నమ్మిన వారికి ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ ఏంటట? మీరు ఇలా రక్షింపబడి మన ప్రభు అయిన క్రీస్తు యొక్క మహిమను పొందాలని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఈ సత్యం ఎలా పరిచయం అవుతుంది? సువార్త వలన. చెప్పండి. సత్యం ఎలా పరిచయం అవుతుంది? సువార్త వలన. ఇంకా చూడండి, మా సువార్త
సువార్త వలన మిమ్మును పిలిచెను. ఓ ఆ? ఇంతకుముందు మనం ఏం చేస్తాం? మోసం చేయ శక్తిని దేవుడు వారికి పంపుచుండు. ఇంకొక యాంగిల్లో చెప్పిన, పంపబడుతున్న వారు ఇద్దరు. ఒకరు సత్యంలోనికి నడిపించేవారు, ఇంకొకరు మోసం చే శక్తిని కలిగి ఉన్నవారు. అర్థం కాలేదా? ఒక వచనం చదువుకుందాం రండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 27వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 27వ వచనం. ఇశ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను నర బీజమును మృగ బీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి. స్తోత్రం. మ్యూట్ లో పెట్టండి. థ్యాంక్ యూ. ఇక చూడండి, ఇశ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను. ఎవరి క్షేత్రాలలో? ఇశ్రాయేలు క్షేత్రమును యూదా క్షేత్రములు. ఇక్కడ ఏమి చల్లుతారట దేవుడు? నర బీజమును మృగ బీజమును చల్లు దినములు వచ్చుచున్నాయి. అంటే దేవుని ఇప్పుడు చూడండి, ఇది ఎటువంటిదంటే, సౌలు మీదకి వచ్చిన దురాత్మ గురించి ఏమని చెప్పబడింది? ఇది యెహోవా యొద్ద నుండి వచ్చింది అని. దాని అర్థం యెహోవా పంపించారనా? కాదు, యెహోవా యొద్ద అనుమతి తీసుకుని వచ్చింది. ఏంటి రుజువు? యోబు దగ్గర వినండి. యోబు దగ్గరికి అపవాది ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని యొద్ద నుంచి పర్మిషన్. అది యెహోవా దేవుడు అడుగుతున్నారు ఫస్ట్ అపవాదిని, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? భూమి మీద నుంచి వచ్చా. ఇప్పుడు మీరు యోబు ప్లేస్ లో నిలబడి చూసి అడగండి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? యెహోవా యొద్ద నుండి వచ్చా. అర్థమైందా? దాని అర్థం యెహోవా యొద్ద నుండి అంటే యెహోవా పంపారని కాదు, యెహోవా యొద్ద అనుమతి తీసుకుని వచ్చాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అలా దుర్నీతి సంబంధమైన క్రియ భూమి మీదకి రావడం యెహోవా యొద్ద నుండి కాదు రావడం, యెహోవా యొద్ద అనుమతి తీసుకొని వచ్చి పూర్తి అధికారంను చెల్లించడం. దీన్ని అర్థం చేసుకోవడం ఎట్లా చెప్పనా? ఒక లైట్ ఉందని మనం ఇది చూస్తాం చూస్తారా, సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఇవి అయ్యేటప్పుడు మనం దాన్ని పర్టికులర్ గా చూసినప్పుడు ఆ లైట్ ఎందుకు ఆగుతుంది, ఎందుకు చీకటి అవుతుంది? మధ్యలో అడ్డగిస్తుంది గనుక. మధ్యలో ఇంకొక గ్రహం అడ్డగిస్తుంది, అంతే కదా? అది స్లోగా తీయబడుతున్నప్పుడు వెలుగు మళ్ళీ వస్తుంది. అలా
అలా వాని యొక్క పూర్తి అధికారం చెల్లకుండా దేవుడు దానిని అడ్డగిస్తూ ఉన్నారు. చూడండి 7వ వచనం ఒకసారి చదవండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించేవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. స్తోత్రం. అవును, అర్థమవుతుందా? అర్థం. ధర్మ విరోధ సంబంధమైన క్రియ పూర్తి స్థాయిలో పని చేస్తుంది, కానీ దేవుడు అడ్డముగా అడ్డగిస్తూ ఉన్నారు. ఆ అడ్డము తొలగించిన వెంటనే ఈ అధికారం పూర్తి స్థాయిలో కనిపించబోతుంది. ఈ మోసం పూర్తి స్థాయిలో భూమి మీదకి రాబోతుంది. ఇది వరకే క్రియ స్టార్ట్ అయింది. మనం ఎక్కడున్నాం? ఇది వరకే క్రియ స్టార్ట్ అయింది. ఎండింగ్ లో పూర్తి అధికారం చూపించబోతుంది. ఆ ఎండింగ్ లో మనం ఉన్నాం. దాని పూర్తి ఎండింగ్ చూడబోతున్న ఎండింగ్ లో మనం ఉన్నాం. అలా దేవుని యొద్ద నుండి అధికారం పొందుకొని, పర్మిషన్ పూర్తిగా పొందుకొని, ఇప్పుడు సౌలుగా ఉన్నప్పుడు పౌలు ఎక్కడి నుంచి పర్మిషన్ పొందుకొని దమస్కుకు బయలుదేరాడు? అధికారం పొందుకొని బయలుదేరాడా లేదా? అవును. వాళ్ళు నియమించారా? తను అధికారం పొందుకోవడానికి వాళ్ళ దగ్గర పర్మిషన్ అడిగాడా? తనే అడిగినట్టుగా చూస్తున్నాం. అలా ఇప్పుడు యోబు మీదకి యెహోవా దేవుడు పంపించారా? అపవాది అడుక్కుని వచ్చాడా? వాడే అడుక్కొని వస్తాడు. అది సేమ్ టు సేమ్. అలాగనే అపవాది కూడా భూమి మీద తన పూర్తి దుష్టత్వాన్ని చూపించడానికి రెడీగా ఉన్నాడు. అడ్డగిస్తున్నవాడు అడ్డగించుచున్న వరకే ఈ పార్షియల్ గా మనం వాడి అధికారాన్ని చూస్తున్నాం, కానీ ఆ అడ్డము తొలగించబడబోతుంది. ఎందుకు అంటే వానికి ఆ పూర్తి అధికారం చూపించడానికి 3.5 సంవత్సరాలు విధింపబడింది. అప్పుడు జరగబోతున్న కార్యం ఏంటో తెలుసా? మ్యూట్ లో పెట్టుకోండి. అప్పుడు జరగబోతున్న కార్యం భూమి మీద మోసం పూర్తి స్థాయిలో జరగబోతుంది. ఏం జరగబోతుంది? భూమి మీద మోసం పూర్తి స్థాయిలో జరగబోతుంది. అమ్మా, నాకు ఒక ప్రశ్న ఉంది. కొంచెం పార్షియల్ గా, కొంచెం శాంపుల్ గా ఉన్న మోసంనే గుర్తుపట్టలేకపోతే పూర్తి స్థాయిలో మోసం ఎలా గుర్తుపడతాం నాన్న? అందుకే రక్షింపబడుతున్న వారి గురించి పలుకుతున్న మాటను చూద్దాం.
ఏమని అంటున్నారు? మీరు ఇలాగు రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలని. క్రీస్తు రక్షణ, క్రీస్తు అనుగ్రహిస్తున్న రక్షణ కేవలం అదేదో ఒక సింపుల్ రక్షణ కాదండి, అది మహిమతో కూడి ఉన్న రక్షణ. హల్లెలూయా. దానిని పొందాలని దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని మా వలన సువార్త మీకు ప్రకటిస్తుంటే, కాబట్టి సహోదరులారా చెప్తున్న మాట చూడండి, నిలకడగా ఉండి ఏం చేయాల? నిలకడగా ఉండాలి. నాకు తెలుసు దేవుడు నాతో మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా మీతో కూడా మాట్లాడుతున్నారు. నిలకడగా ఉండి రండి. నిలకడగా ఉండాలి. ఇంకేం చేయాలట? మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టకుడి. అలా ఉందా? చేపట్టుడి. మా నోటి మాట వలన గాని మా పత్రిక వలన గాని ఏ ఆజ్ఞ వచ్చినా వినకండి అనుందా? చెయ్యకండి అనుందా? చెయ్యమని ఉంది, చెయ్యమని ఉంది. ఇంకొక యాంగిల్లో చెప్తా. నరబీజము పంపబడింది, మృగ బీజము పంపబడింది. మోసపోతున్న వారు మృగ బీజము వెంట వెళ్తారు, మహిమపరచబడబోతున్న వారు నరబీజము వెంట వెళ్తారు. ఏం లేదమ్మా, నరబీజము అంటే యేసయ్య. అవును. ఏమీ లేదు. నరబీజము అంటే యేసయ్య, మృగ బీజము అంటే క్రీస్తు విరోధి, ధర్మ విరోధి. రెండు కూడా జల్లబడింది. ఎవరెవరిని అనుసరిస్తారు అంటే, సువార్త విని మహిమకు సిద్ధపడుతున్న వారు నరబీజము యొక్క మాట వింటారు. మోసం పోవడానికే తయారైన వారు, శిక్షావిధి పొందుటకు తయారవుతున్న వారు మృగ బీజము మాట వింటారు. ఈ ప్రవచనం ఎప్పుడు చెప్పారు? బబులోనుకు వెళ్ళక ముందే. బబులోని చెరకు వెళ్తూ లేదా ఇర్మియా ప్రవచనాలు చెప్తున్నప్పుడే. ఇప్పుడు ఇర్మియా ప్రవచన గ్రంథం చదువుతూనే కదండి దానియేలు గుర్తుపట్టాడు 70 సంవత్సరాల విధించబడిన కాలం ముగింపు వస్తుందని. అలా ఇర్మియా గ్రంథంలో దేవుడు అంత్యకాల సంభవాలు కూడా ఎన్నో రాయించి ఉంచారు. మీరు ఆది నుండి టచ్ చేయండి, దేవుడు గనుక మాట్లాడితే ఎండ్ డేస్ గురించి ఏదో ఒక పాయింట్ ఉంటది. ఇప్పుడు ప్రస్తుతం సువార్తను అంగీకరించిన వారికి ఇస్తున్న ఆజ్ఞ ఏంటి తెలుసా? మా నోటి వెంట వస్తున్న మాట గాని ఆజ్ఞ గాని లేదా పత్రిక వలన వస్తున్న ఆజ్ఞ గాని పాటించండి, చేపట్టండి అని. ఇది కేవలం
మహిమ పొందుటకు లేదా దేవుడు ఏర్పరిచిన మహిమను పొందడానికి వెళ్తున్న మార్గంలో ఉన్న వారికే అందరూ చేయలేరు. అందరూ చేయలేరు. చూడండి, శ్రమ పొందుతున్నప్పుడు అయ్యో పాపం అనట్లా, శ్రమ పొందుతున్నప్పుడు కమాన్ ఆనందించండి, మరలా చెప్తాను ఆనందించండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఏంటండి ఆ లెవెల్ ఏంటండి అసలు? దేవుని యొద్ద నుండి మోసం చేయడానికి అధికారం తీసుకుని వచ్చిన వాని ఆటలు సత్యము నమ్మిన వారి ఎదురుగుండా సాగవు. నువ్వు సత్య విషయంలో అంత స్ట్రాంగ్ గా మారాలని దేవుడు ఆశపడుతున్నారు. అలా తయారవ్వాలంటే మనం సత్యంలో నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. సత్యంలో నిలకడగా ఉండాలి. చిన్న వాటికి వేవరమ్మకూడదండి. కొండ చెప్తున్న మాట, నేను అంతగా కదిలింపబడను అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం.